అమరావతికి రాజధానిగా చట్టబద్ధత పార్లమెంట్లో బిల్లు రూపంలో ప్రవేశపెడుతున్నారు అని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో మనం డిబేట్ కూడా చేసుకున్నాం. మరి ఈసారి ఏంటి ప్రత్యేకత అంటే ఏమీ లేదు. లాస్ట్ సెషన్లోనే బిల్లును తీసుకొస్తామన్నారు. అనివార్య కారణాల వలన అది ఈ సెషన్కి ఎల్లుండి నుంచి మొదలయ్యేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో పెడతారని చెప్పేసి దానికి కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా దాదాపుగా కంప్లీషన్కి వచ్చేసినాయి. కొన్ని టెక్నికల్ అంశాలు కానీ లేదంటే కనుక కొన్ని కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇవన్నీ కూడా చూసుకొని కేంద్ర న్యాయశాఖ ముందు దీన్ని ఓకే చేయడం అనేది కీలకం. సో న్యాయశాఖే ఓకే చేసిన తర్వాత ఇక మిగిలినవన్నీ కూడా ఫార్మాలిటీస్ అంటున్నారు. మరి ఈరోజు మళ్ళీ ఎందుకని మనం దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందనంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ ఎంపీలతో సమావేశమైనప్పుడు ఒక్క అమరావతినే కాదు ఎంపీలకు అందరికీ దిశానిర్దేశం చేస్తూ పోలవరం విషయం కావచ్చు, ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమకి స్పెషల్ ప్యాకేజీలని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం ఏదో అడిగాము ఒకసారి అయిపోయిందంటాం కాకుండా ఫాలోఅప్ చేయండి. బడ్జెట్ సమావేశాల్లో ఇది అత్యంత కీలకము. కన్సర్న్ మినిస్టర్స్ని ప్రతి ఎంపీ కూడా టైమ్ అండ్ అగైన్ వాళ్ళకి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ వాళ్ళతో టచ్లో ఉండండి, ప్రొయాక్టివ్గా ఉండండి అని చెప్తూనే ఇక అమరావతికి కూడా ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టబద్ధత అది కూడా 2024 జూన్ 2 నుంచి కూడా, ఎందుకంటే ఆ 10 సంవత్సరాలు అంతకుముందు 14 నుంచి 24 వరకు అక్కడ విభజన చట్టంలో హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని కాబట్టి దీని మీద కూడా కొన్ని మల్లగుల్లాలు పడ్డారు. అమరావతిని ఎప్పుడు అనౌన్స్ చేశారు కదా, మరి డేటు ఎప్పటి నుంచి కావాలని అంటే మరి వీళ్ళు టెక్నికల్గా పాసిబిలిటీ అవుతుందని అనుకున్నారేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు. కుదిరితే ఎప్పుడైతే అమరావతిని అసెంబ్లీలో రాజధానిగా తీర్మానం చేశారో అప్పటి నుంచి ఆ పాసిబిలిటీ ఉందని చెప్పేసి అడగటం, అప్పటి నుంచి కుదరదు ఎందుకనంటే అది రాష్ట్ర విభజనకు సంబంధించిన దాంట్లో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అన్నప్పుడు అది కాన్ఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి జూన్ 4 నుంచి బెటర్, జూన్ 2 నుంచి అని చెప్పేసి అంటే దానికి ఓకే చేసినట్టు ఇది మొత్తానికి దీని బిహైండ్ స్టోరీ సార్. అయితే గెజిట్ రావటం ఒక ఎత్తు అయితే అమరావతి పూర్తవడానికి కేంద్రం యొక్క సహకారం ఇంకా ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, దానిలో భాగంగానే ఎంపీలకు దిశానిర్దేశం చేశారని అనుకోవాలా బడ్జెట్ సమావేశాల సందర్భంగా అని అంటే ఏమంటారు మీరు? నమస్కారం సార్, మీకు అలాగే వెంకటేశ్వర గారికి, రాబోయే చర్చల్లో పాల్గొనే లక్ష్మణ్ గారికి, ఏపీ 24/7 వీక్షకులందరికీ కూడా శుభసాయం. సార్, ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి అనేటువంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైందంటే దానికి కారకుడు జగన్మోహన్. ఎందుకంటే భారతదేశంలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర రాజధాని విషయంలో కూడా గెజెట్ ఇవ్వాల, ఆ ప్రశ్న ఉత్పన్నం కాల. ఇప్పుడు ఛత్తీస్గఢ్కి రాజధాని కొత్తగా రాయ్పూర్ వచ్చింది, మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది, అక్కడ రాజధాని కొనసాగింది. అలాగే కటక్ నుండి భువనేశ్వర్కి ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని మార్పు చేసుకుంది ఒరిస్సాలో, దాన్నే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే ఎక్కడైనా సరే ఆ జార్ఖండ్ రాజధాని కూడా రాంచీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది, కేంద్రాన్ని పంపింది, కేంద్రం ఆమోదించింది. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి రాజధాని అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినప్పుడు చప్పట్లు కొట్టి నేను మద్దతు ఇస్తున్నానని ఒక మూర్ఖ శిఖామణి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అమరావతి రాజధాని ఒప్పుకోనని చెప్పాడు. దాంతో సమస్య ఉత్పన్నమైంది. దీని మీద తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో, కూటమి అధికారానికి వచ్చిన సందర్భంలో రైతులు అడిగారు, ఎవరైతే వాత పడ్డారో, ఎవరైతే నష్టపోయారో, భూములు ఇచ్చి 5 సంవత్సరాల పాటు అనేక కష్టాలకి, నష్టాలకి, లాఠీ దెబ్బలకి, బూటుకాళ్ళు
పోలీసుల బూటుకాళ్లతో తన్నించుకొని అనేక బాధలు పడ్డారు. వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, ఏమని, అమరావతి రాజధాని అని మీరు కేంద్రం చేత ఒక చట్టం చేయిస్తే మాకు ఒక స్వాంతన ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అడిగారు. ఇదే రైతులు 2014-19లో అడగల. అప్పుడు మోహన్ రెడ్డి అబ్జెక్షన్ పెట్టలా, సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నాలిక మడతేసి మడను తిప్పాడు కాబట్టి భవిష్యత్తులో ఎవడో ఒకడు రావచ్చు, ఇలాంటి వాడే రావచ్చు. ఇతను రాడనుకోండి, ఇంకోటి ఎవరు వచ్చినా మళ్ళీ అమరావతి కథ మొదటికి రాకుండా ఉండాలంటే దాన్ని చట్టం చేయాలని చెప్పి రైతులు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. వాళ్ళు అడిగింది సహేతుకమైనటువంటి కోరిక కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన చేసింది. అయితే ఏదో అసెంబ్లీలో బిల్లు పెట్టేయటమో అక్కడ అమరావతి రాజధాని అని చెప్పి చెప్పటం అనేది అంత ఈజీ కాని విషయం. ఎందుకంటే విభజన చట్టంలో దీన్ని మార్పు చేయాలి. హైదరాబాదు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు పాటు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణకి రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడైతే రాజధాని అని చెప్పి గుర్తిస్తుందో అదే రాజధాని అని చెప్పి ఆ చట్టంలో రాశారు. దాని ప్రకారంగానే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అమరావతిని గుర్తించింది. జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత అతను నైజము అవునంటే కాదనోయ్, కాదంటే అవునవునాయి అనే పద్ధతి కదా. ఇప్పుడు కూడా అమరావతి మీద విషం కక్కుతా ఉన్నాడు. అందుకనే ఈ విభజన చట్టంలో సవరణ చేయవలసి వచ్చింది. సవరణ చేయాలంటే అటార్నీ జనరల్ జోక్యం ఉండాలా, ఆయన నోటు తయారు చేయాలా, ఆ తర్వాత లా మినిస్ట్రీకి వెళ్ళాలా, వాళ్ళు దాన్ని పరిశీలించిన తర్వాత అది హోంమంత్రి దగ్గరికి రావాలా, హోంమంత్రి శాఖ కూడా పరిశీలించిన తర్వాత క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్ తర్వాత పార్లమెంట్కి వచ్చి ఆ విభజన చట్టంలో మార్పులు చేస్తారు. ఇంత లోపల ఈ 10 సంవత్సరాలు అయిపోయిన జూన్ 2 నుంచి ఇవ్వాలి అని చెప్పి అని కేంద్ర ప్రభుత్వం భావించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కరెస్పాండింగ్ చేస్తే సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా జూన్ 2 నుంచే అని చెప్పి సానుకూలమైనటువంటి జవాబు ఇవ్వడంతో ఇది ఆ అడ్డంకులు తొలగిపోయి రేపు 28న జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలు ఏదో ఒక రోజు ముందు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అనుకుంటా, బహుశా పార్లమెంట్ సమావేశానికి ముందు. దాంట్లో ఈ ప్రతిపాదన చేసిన తర్వాత అది లోక్సభ స్పీకర్ టేబుల్కి వస్తుంది. ఒకరోజు ఆ చట్ట సవరణ జరిగిపోతుంది. ఇక అది శిలాశాసనం అవుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి తాత దిగి వచ్చినా సరే ఇక అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి మారుస్తాను, తప్పిస్తాను అనేటువంటి ప్రకటన అతను చేయలేడు. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నడిచిన అతని వల్ల కానిటువంటి విషయాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది ఈ కూటమి ప్రభుత్వం సాధిస్తున్నటువంటి విజయం. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు వచ్చింది. 29 గ్రామాలు ప్రాంతము అమరావతి, కొత్తగా మళ్ళీ 7 గ్రామాల పరిధిలో సెకండ్ ఫేజ్ కూడా తీసుకుంటున్నారు. అది కూడా దీంట్లో కలపాలా వద్దా అనేటువంటి కరెస్పాండింగ్ కూడా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి ఎంపీలతో మాట్లాడినప్పుడు ఈ అమరావతి విభజన చట్టంలో మార్పులతో పాటు ప్రతి మంత్రిత్వ శాఖకి సంబంధించి ఒక్కొక్క ఎంపీకి దాని బాధ్యతలు అప్పచెప్పారు. మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అడ్డంకులు ఇవన్నీ కూడా ఆయా మినిస్ట్రీతో, మంత్రితో, ఇతర అధికారులతో, సెక్రటరీలతో మాట్లాడి మీరు ఆ పనిలో పూర్తిగా ఉండాలి. ఎవరికి ఏ శాఖ అప్పచెప్పారో వాళ్ళు తరచూ కరెస్పాండింగ్ వెళ్ళి కలవటాలు, ఈ ఢిల్లీలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిగా మీ టైంని ఈ రాష్ట్ర ప్రయోజనాలకి కేటాయించాలి. దాన్ని మేము మానిటరింగ్ చేస్తాం. ఆ తర్వాత మీరు పార్లమెంట్ సమావేశాలు అయిన తర్వాత మీరు కూడా విధిగా ప్రజావేదికలో కూర్చోవాలా. ప్రజలు ఇచ్చేటువంటి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూర్చుంటాడు, మంత్రి కూర్చుంటాడు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయి, వాళ్ళు చేయలేరు. పార్లమెంటు సభ్యుడైతే అది కేంద్రానికి సంబంధించినటువంటి వివిధ మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి అంశం అయితే
అవి తీసుకొని ఢిల్లీకి కరెస్పాండింగ్ చేసి అవి క్లియర్ చేస్తాడు. కాబట్టి ఎంపీలు కూడా ప్రజావేదికలో కూర్చోవాలా, పార్టీ ఆఫీసుని సందర్శించాలా అని చెప్పి బలంగా అటు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దశ దిశ చేయటం జరిగింది. ఇదంతా కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. దీంతో ఏమవుతుంది, ప్రజలకు అందుబాటులో ఎంపీలు ఉంటారు. గతంలో ఏంటి, ఎంపీ అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో ఉంటాడు, ఎప్పుడైనా నియోజకవర్గానికి వస్తాడు, ఎక్కువ విదేశాల్లో ఆ కమిటీలని ఈ కమిటీలని పర్యటన చేస్తూ ఉంటారు, అది ఇతర రాష్ట్రాలకి తిరుగుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఆఫీస్కి రావాలా, మీరు ప్రజావేదిక నిర్వహించాలా అనేటువంటి ఒక గట్టి సూచనని చేశారు. కాబట్టి ఇది మంచి సూచన, రఫీ గారు ఇది ఒక్క నిమిషం. ప్రజలకు రఫీ ఎంతో గారు. ఉపయోగపడేటువంటి సూచన కూడా ఇది. ఓకే రఫీ గారు, మీరు ఇందాక కూడా ప్రస్తావన తీసుకొచ్చారు, 29 గ్రామాలు ప్లస్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో పూలింగ్ చేయబడుతున్న 7 గ్రామాలు అని అంటున్నారు. అట్లా దీనికి ఒక లిమిట్ అనేది ఎట్లా పెట్టుకుంటాము? ఇప్పుడు ఏదైనా కానీ క్యాపిటల్ అనేది విస్తృతి పెరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ చూడండి, మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఉన్న హైదరాబాద్ వేరు, ఇప్పుడు 3 ఇంతలు 4 ఇంతలు పెరిగింది. మరి ఈరోజు 7 అంటున్నారు, ఇంకో సంవత్సరం పోయిన తర్వాత ఇంకో 13 కూడా తీసుకుంటారని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ మొత్తం 40,000 ఎకరాలు ప్లస్ కదా, ఇప్పుడు తీసుకుంటుంది 16,000 ఎకరాలే, 7 గ్రామాలు. ఇది మొదటి స్టార్ట్ చేశారు. మరి అన్నిటినీ పెట్టాలన్న రూల్ ఏమన్నా అవసరమా? దానికి ఒక పరిధిని సూచించాలి. అమరావతి పట్టణం అనేది ఒక పరిధిని ఇన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది అని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తే వాళ్ళు దాంట్లో విభజన చట్టంలో పెడతారు. ఆ తర్వాత పెరగచ్చు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, కాబట్టి అవన్నీ కూడా భవిష్యత్తులో జరుగుతాయి. ఇప్పుడు టెక్నికల్గా ఎంతో కొంత ప్రాంతాన్ని చూపించాలి. కాబట్టి ఎందుకంటే వచ్చేటువంటి నిధులు శాంక్షన్ చేయడానికి సంబంధించినటువంటి విస్తీర్ణం కూడా ఉంటే ఆ కేంద్ర ప్రభుత్వ నిధులు ఆ మొత్తం ప్రాంతానికి వస్తాయి. కాబట్టి క్యాపిటల్ రీజన్కి వస్తాయి. కాబట్టి దాన్ని పెట్టాలనేది ఒక ప్రతిపాదన వచ్చిందని నాకు తెలిసింది.